అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. నా ఛానల్ పేరు @నా ఆంధ్ర. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేపించి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వచ్చేటప్పటికి మీ అందరికీ ఫస్ట్ 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా విషయానికి వస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జెండావందనం అయిన తర్వాత తమ తమ ప్రసంగాల్ని జనానికి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినిపించారు. ముఖ్యంగా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసుకుంటే, ఈ గవర్నమెంటు, కూటమి గవర్నమెంటు సంక్షేమానికి, అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేసే దిశగా ప్రయాణిస్తుంది. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, పిల్లలకు ఉద్యోగాలు, ఇది మా ఎజెండా అని చెప్పారు. ఫస్ట్ సంక్షేమం దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ 4,000 రూపాయలు మేము ఇచ్చాము. చదువుకున్న పిల్లలకి జాబ్ నోటిఫికేషన్లు త్వరలో ఇస్తాము. ఆల్రెడీ దాని మీద కూడా ఆ ఫైల్ మీద కూడా డిఎస్సి మీద సంతకం పెట్టాము. ఈరోజు మూడవది, అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. నాలుగవది, చదువుకోని పిల్లలంటూ ఉండకూడదు. చదువుకోని పాపలు, చదువుకోని బాబులంటూ ఈ స్టేట్లో ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. గత గవర్నమెంట్లో టీచర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పిల్లలకు కానీ, టీచర్స్కి చదువు చెప్పే విధానం కానీ డైవర్ట్ అయ్యింది. సమూలంగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్ వాళ్ళ కాలేజీల్లోకి వేస్తానని చెప్పారు. అంటే మన ఇంట్లో ఎవరన్నా పిల్ల కానీ, బాబు కానీ, పాప కానీ చదువుకుంటే స్కూలు యాజమాన్యం పిల్లల జోలికి రాకుండా, అంటే పిల్లల్ని ఫీజులు అడగకుండా డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది. తద్వారా ఆ పిల్లల మైండ్ సెట్ డైవర్ట్ అవ్వదు. మనం ఫీజు కట్టలేదు, ఇంటికాడ తల్లిదండ్రులు డబ్బులు ఇంకా ఇవ్వలేదు, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానులే నాన్న అని చెప్పి పంపించేస్తున్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఏంటి పరిస్థితి అన్న మైండ్ సెట్ లేకుండా డైరెక్ట్ చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు. అదొక మంచి పథకం, అదొక మంచి మార్పుకు నాంది. ఇంకా నెక్స్ట్, తల్లికి వందనం, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఇంకా ఉచిత ఇసుక ద్వారా భవన నిర్మాణ కార్మికులకి ఎంతో మేలు జరుగుద్ది. తద్వారా ఉపాధి అవకాశాలు, పనులు దొరుకుతాయి, స్వేచ్ఛగా బతకొచ్చని, ఆనందంగా బతకొచ్చని చెప్పారు. అదే కాకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకి గత గవర్నమెంట్లో 1,85,000 ఇచ్చిన మొత్తాన్ని 4 లక్షలతో ఇల్లు కట్టించిస్తాం. అలాగే స్థలాలు లేని పేదలకి పల్లెటూరులో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు లేని కుటుంబం అంటూ లేకుండా చేస్తాం. అదే మా కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానం అని చెప్పారు. ఇంకా అవినీతి, వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా కక్ష సాధింపు రాజకీయాలు కాకుండా అవినీతి చేస్తే ఎంత గొప్పవారైనా, ఆఫీసర్స్ అయినా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా
ఎంఆర్ఓలైనా ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళందరినీ శిక్షించి ఆ డబ్బు రికవరీ చేసి పేద ప్రజలకి పంచే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ పరిణామాలు కలుగుతాయి. అది ఎంతో దూరంలో లేదు నాకు తెలిసి. అభివృద్ధి, సంక్షేమం ఇదే మా ఎజెండా అని చెప్పారు. కాబట్టి ఈ ప్రసంగం నాకు నచ్చింది. మీకు ఎలా ఉంది?